దేవుని వాక్యం? దేని కొరకు దేవుని వాక్యం అంటే మనల్ని సరైనటువంటి బాటలో నడిపించేదాని కొరకు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో దేవుడు తన వాక్యాన్ని సిద్ధపరిచి మనకిచ్చాడు. అర్థమైందా? ఏదో ఆషామాషిగా జీవించడానికి కాదు, లాలెస్గా అంటే మన ఇష్టానుసరిగా మనకు తోచినట్టుగా మనం నడుచుకోవటానికి కాదు. ఒకవేళ నువ్వు నా బిడ్డవైతే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడవైతే, నువ్వు ఎలా నడుచుకోవాలి అన్నదానికి ఒక నియమావళి, నీ జీవితానికి ఒక నియమావళి, దాని కొరకు ఈ గ్రంథాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. మాట్లాడకండి అయ్యా, మాట్లాడకండి. గ్రంథాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటనంటే ఈ వాక్యానుసారంగా ఒకవేళ నువ్వు నడుచుకుంటే, చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, తెలుగులో మనకు చక్కగా ప్రవర్తించదు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఒక మనుషుడు వర్ధిల్లేదానికి, విజయవంతమైన జీవితాన్ని జీవించేదానికి ఆస్కారమైంది ఏది అని అంటే దేవుని వాక్యం. సో ఏం చేయాలంట? ప్రతిరోజు దాన్ని చదవాలి, ధ్యానించాలి, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. సో కీర్తన సాక్ష్యం చెప్తూ వచ్చినప్పుడు పాపం 2 విషయాలు చెప్పింది అనుకోండి. ఒకటేమో దేవుడు నాకు దర్శనంలో ఇలా చూపించేవాడు, దర్శనంలో ఎలా చూపించేవాడు, క్వశ్చన్ పేపరే చూపించేశాడంటే చాలా సంతోషం. సో ఇలాంటివన్నీ చూపించేవాడు, అలాగా దేవుడు జరగబోయే సంగతులు ముందుగానే నాకు చెప్పేవాడు, ఏ అనుమానం లేదు, ఆ రీతిగా మాట్లాడతాడు. 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో పేతురు రాస్తూ ఏమంటాడంటే, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క హృదయంలో ఉదయించు పర్యంతం అది చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లుగా ఉన్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒక విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను, ఈ పిల్లల విషయంలో. దేవుడు ఏం చెప్తాడో చూద్దాము, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాము, దేవుడు తన చిత్తం ఏమంటాడో చూద్దాము, ఆ కాన్సెప్ట్ రావడమే చాలా గొప్ప సంగతి. ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప ధన్యత. ఎందుకనంటే ఒకవేళ ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటే, ఆ దేవుడు కూడా తన చిత్తాన్ని బయలుపరిచే విషయంలో చాలా చాలా సంతోషపడతాడు. సో ఆ కాన్సెప్ట్ అనేది ఉండడం అవసరం. నీ జీవితాన్ని నీవు విజయవంతంగా కొనసాగించాలంటే, ప్రాస్పర్ అవ్వాలనంటే, దీనికంటే వేరైన మార్గం ఇంకొకటి లేదు. ఆయన యొక్క ఆలోచన పొందడమే. ఆయనకు కూడా అంటాడు కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవలు నేను నీకు తెలియచేస్తాను. 9వ వచనంలో అంటాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రంలాగైనా కంచరగాడిదలాగైనా మీరు ఉండకూడదు. సో చాలాసార్లు దేవుని వాక్యం చెంతకు విచారణ చేయడానికి ప్రభు చెంతకు ఒకవేళ నువ్వు రాకపోతే, దేవుని దృష్టిలో మనం ఎవరమంట చెప్పండి? గుర్రాలు కంచెరగాడిదలు లాంటి వాళ్ళు. గుర్రాలకి కంచెరగాడిదే అని ఎందుకు పోల్చాడు చెప్పండి అని అంటే, గుర్రానికి వేగం ఎక్కువ, ఏదో దూకేస్తుంది అంతే. ఎప్పుడైతే దేవుని చిత్తం తెలీదో మనకు దూకేస్తుంటాం, ఆతరపడతాం, తొందరపడతాం, ఏదో ఒక తీర్మానం చేసేస్తాం.
చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉంటాం. అలా ఉండవద్దని దేవుని ఉద్దేశం. మానవాళిని దేవుడు కలగజేసిన దేవుడు మానవాళి రక్షణ కొరకై తన కుమారుని సైతం ఇవ్వడానికి వెనకాడనటువంటి దేవుడు ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నటువంటి విషయంలో నీకొక ప్రణాళిక చేశాడు, నియమావళి పెట్టాడు. నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వు నడవడానికి కాదు నేను ఈ లోకంలో ఉంచింది. తన చిత్తానుసారంగా తన ఉద్దేశానుసారంగా నడుచుకోవడానికి ఆయన ఈ గ్రంథాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మీకు తెలుసా అండి, సాతానికి ఇది బాగా తెలుసు. ఈ గ్రంథమే ఒకవేళ దేవుని ప్రజలకు ఉంటే, ఈ గ్రంథాలను అనుసరించి ఒకవేళ దేవుని ప్రజలు నడుచుకుంటే వాళ్ళని నేను అడ్డుకోవడం చాలా కష్టమని తెలిసి ఈ గ్రంథం మీద జరిగినన్ని దాడులు మరి ఏ గ్రంథం మీద జరగలేదు. ఒక ఆయన ఏమని చెప్పాడో తెలుసా, ఇక 100 సంవత్సరాలకి బైబిల్ అనేది ఉండదు. బైబిల్ అని అంటే బైబిలా అదేంటి అని ప్రజలు అడుగుతారు అని చెప్పాడు. ఆయన పేరేంటో తెలుసండి, వాల్టేర్ అనేటువంటిది. జర్మనీ దేశంలో. వాస్తవానికి ఏం జరిగిందో తెలుసా అండి, ఆయన చనిపోయాడు. బైబిల్ సొసైటీ వారు ఆయన ఇల్లు కొనుక్కొని అక్కడి నుంచే బైబిల్స్ ప్రింట్ చేయడం, అక్కడి నుంచే ప్రపంచానికి బైబిల్ సప్లై చేయడం ప్రారంభించారు. ఏ వ్యక్తి అయితే బైబిల్ ఉండదని చెప్పాడో ఆ వ్యక్తి ఇంటిలో నుంచే బైబిల్స్ ముద్రించబడి ప్రచురణ చేయడం జరిగింది. ఈ బైబిల్ తర్జుమా చేయబడినన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేదు. 2500 భాషల కంటే ఎక్కువైనటువంటి భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడింది. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే అంత ప్రశస్తమైనది దేవుని వాక్యం. సో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, దర్శనాల కంటే ఎక్కువగా కోర్స్ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అదే మీకు చెప్పకూరాను. పేతురు అంటాడు, దానికి పైన ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఆయనతో కూడా ఉండినప్పుడు ఆయన మహిమపరచబడగా మేము ఆయన్ని చూసాము. ఆకాశం నుండి ఆ మాటలు రాగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన మాటలు వచ్చినప్పుడు మా చెవులారా విన్నాము, ఆయన మహిమపరచబడగా కనులారా చూచాము. అంతకంటే గొప్ప దర్శనం ఎవరికైనా కలుగుద్దా? అది రాస్తూ 19వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది, మీరు దాని యందు లక్ష్యం ఉంచిన యెడల మీకు కనుక ఈ పిల్లలకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, భవిష్యత్తులో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చదువుకుంటున్నా, ఏ విషయంలోనైనా మీకు ఆలోచన కావాలన్నప్పుడు దీని దగ్గరికి రండి, దేవుని వాక్యం చెంతకు రండి. దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు మనకిది, ఈ గ్రంథాన్ని. దాని మీద నువ్వు లక్ష్యం ఉంచగలిగితే నీకు మేలు కలుగుతుంది. తర్వాత